హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు కాబట్టి మీకు వీడియో ఏంటనేది సో కొంచెం గ్రిప్ అయితే వచ్చి ఉంటుంది. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో. ఇందులో మీ పేరు ఉందా లేదా అనేది మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఏంటనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభవ పథకానికి తాము అర్హులేమో కాదో తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సో అన్నదాత సుఖీభవ .ap.gov.inలో చెక్ స్టేటస్ ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. సో ఏపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వారికి అన్నదాత సుఖీభవ అనే పథకానికి సంబంధించి మీరు అర్హులా కాదా అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోవడానికి సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఆ వెబ్సైట్ ఏంటంటే అన్నదాత సుఖీభవ .gov.in అనే వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేసి మీరు అర్హులా లేదంటే అనర్హులా అనేది అయితే విషయం మీరైతే తెలుసుకోవచ్చు. చెక్ స్టేటస్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. సో ఆ చెక్ స్టేటస్ అనే దానిపై మీరు క్లిక్ చేసి మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆధార్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులా కాదా అనే విషయం అయితే తెలుస్తుంది. సో ఆధార్ కార్డు నంబర్ అయితే కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేశాక మీకు ఒక క్యాప్చా అనేది వస్తుంది. సో దానిపై టిక్ చేసి మీరు ఎంటర్ చేస్తే మీకు స్టేటస్ అయితే అక్కడ చూపిస్తుంది. సో క్లియర్గా మీరు అర్హులైతే ఎలిజిబుల్ లేదంటే ఇన్ఎలిజిబుల్. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఆధార్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేస్తే రైతులకు తాము అర్హులేమో కాదు అన్న వివరాలు తెలుస్తాయి. ఎందుకు అనర్హత ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు. సో ఎవరైతే రైతులు ఉన్నారో సో మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. సో అన్నదాత సుఖీభవ అనే పథకానికి మీరైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు చూసుకోండి. మీ స్టేటస్ చూసుకున్నాక మీరు ఒకవేళ అర్హులైతే మీకు ఇక్కడ అర్హులని చూపిస్తుంది. సో లేకుంటే మీకు ఒకవేళ అర్హత లేకుంటే అనర్హత అనేది మీకు చూపిస్తుంది. సో అదన్నమాట. సో మీరు ఎవరైనా తెలంగాణ వాళ్ళు చూస్తే మీ ఆంధ్రలో ఉన్న వాళ్ళకి మీకు తెలిసిన ఆంధ్ర వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఆంధ్ర వాళ్ళు చూస్తే చూడండి. సో మీకు తెలిసిన సరౌండింగ్స్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ రిలేటివ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో యూజ్ అవుతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తూ ఇంతవరకు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే ప్లీజ్ వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే నేను పెట్టే మంచి ఇన్ఫర్మేషన్ అలాగే అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. సో మీరు చక్కగా నేను పెట్టిన వెంటనే మీరు చూసుకోవచ్చు. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్ యూ.